తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత బుర్ర పాడైపోయింది. వస్తున్నటువంటి ప్రజల నుంచి స్పందన లేదు, అక్కడేమో ప్రజలు ఓట్లేదు. వీటన్నిటి మధ్య బుర్ర పనిచేయక మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామికంగా అనేక సంస్థలు, ఈరోజు విశాఖపట్నం కానివ్వండి, కడప కానివ్వండి, తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, కర్నూలు, ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కలిగినటువంటి రాష్ట్రం దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒకటే. 600 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి PCPI రీజన్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానం ఉన్నటువంటి రాష్ట్రం గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్. GSDP గ్రోత్ రేటుకి సంబంధించి లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి కానీ గతంలో 2019 పరిస్థితుల్లో ఉన్నటువంటి ర్యాంకింగ్స్ కన్నా మెరుగైనటువంటి ర్యాంకింగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉంది. ఎక్స్పోర్ట్స్లో కానివ్వండి, గడిచినటువంటి 2019లో దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు IT ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇది 2023కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1800 నుంచి 1900 కోట్ల రూపాయలు IT ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి రాష్ట్రంగా పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి. మనకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా పెంచుకోవాలి. పోర్టులు నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఎయిర్పోర్ట్ నూతనంగా ఎయిర్పోర్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో. ఈరోజు రామాయపట్నం పోర్టు మరో 4 రోజుల్లో మొదటి వెసల్ని తీసుకురావాలనేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. రామాయపట్నం పోర్టు మొదలుపెట్టి అంతా కలిపి 16 నెలలు కూడా కాల, 16 నుంచి 18 నెలల మధ్యలో క్రితం ప్రారంభించాం. గడిచినటువంటి సంవత్సరం జూలై మాసంలో ప్రారంభించాం పనులు. కేవలం సంవత్సరాల కాలంలో ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు 70-80% పోర్టు నిర్మాణం పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేశాం. మొదటి బెర్త్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఒక పక్క డ్రెడ్జింగ్ జరుగుతూ ఉంది, ఒక పక్క బెర్త్ నిర్మాణం జరుగుతూ ఉంది, పక్కనే మూలపేట పోర్టు నడుస్తూ ఉంది. బందర్ పోర్టు దాదాపు 4500 కోట్ల రూపాయలతో బందర్ పోర్టు నిర్మిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. అనేక రకాలుగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని చూసి ఓరవలేక ఈ పనికిమాలిన మాటలు ప్రజలకు తప్పుదోవ పట్టించడం, ఎవడో చెప్పినటువంటి మాటలు వినడమో, లేకపోతే మనకి తెలుసని చెప్పి మనం సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావుల్లా మనం మాట్లాడడమో, ఇవన్నీ కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖండిస్తూ ఉంది. ఇలాంటి తప్పులు మరొకసారి చేయొద్దు, ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేయొద్దు. మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. మీరు ఏదైనా బ్రోకర్ పనులు ఉంటే ఆ బ్రోకర్ పనులు దయచేసి చేసుకోమని చెప్పి, ఇంకా మీరు సీట్లు సర్దుబాటు వ్యవహారాలు లేకపోతే ఇతరితర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకునే వాటిలో మునిగి తేలని తప్ప ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని నిందించేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.